అదే బిజీలో ఉండిపోయాడు శక్తి. కానీ అతుల్యకి అలిగే ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను నైట్ టైం కలిసి మొన్నటిలానే ఒకరికి ఒకరు భోజనం తినిపించుకోవడం, అలాగే శక్తి అతుల్యని తన మీద పడుకోబెట్టుకుని కబుర్లు చెబుతూ ఆమె చెప్పే కబుర్లు వింటూ అర్ధరాత్రి వరకు ఆమె దగ్గరే టైం స్పెండ్ చేస్తూ ఉదయం అయ్యేసరికి పోలీస్ మూడ్లోకి రావడం కామన్ అయిపోయింది. 2 రోజుల తర్వాత శక్తి దయ వల్ల అసలు నిద్ర పట్టక తెల్లారే నిద్రలేచే ఉన్న అలవాటు కాస్త అర్ధరాత్రి వరకు అతని గుండెల్లో నిద్రపోవడంతో నైట్ అంతా హాయిగా నిద్రపోతూ ఉదయం కాలేజ్ టైం దగ్గర పడ్డాక లేవడం, లేచాక కంగారుగా రెడీ అయ్యి అంతకంటే కంగారుగా కాలేజీకి వెళ్ళడం అతుల్యకి అలవాటు అయిపోయింది. అలానే ఈరోజు లేటుగా లేచిన అలవాటు ప్రకారం కంగారుగా రెడీ అయ్యి వల్లి గారు టిఫిన్ చేసి వెళ్ళమని పిలుస్తున్నా వినకుండా తొందరగా కాలేజీకి చేరుకుంది. ఎందుకు ఈరోజు ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి అతుల్య మనసేం బాగోలేదు. పైగా ఉదయం నుండి పదే పదే శక్తినే గుర్తొస్తుంటే అతన్ని చూడాలి అని మనసు పదే పదే గొడవ చేయడం మొదలుపెట్టింది. క్లాసెస్ కూడా సరిగ్గా వినబుద్ధి కాక శక్తి ఏమైనా తన కోసం వస్తాడేమో అని లైబ్రరీకి వెళ్ళి కూర్చుంది. ఈ మధ్య కాలేజ్ వ్యవహారాల్లో పడి అతుల్యని కలవడమే కుదరట్లేదు అవంతి గారికి. దాంతో శక్తి కోసం వెయిట్ చేస్తున్న అతుల్య దగ్గరికి అవంతి గారు రావడంతో కొంతలో కొంత ఆమె మనసు తేలిక పడింది. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలవడంతో మాటల్లో పడి టైం చూసుకోకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయారు. సాయంత్రం కాలేజ్ ముగించాక అవంతి గారికి కాల్ రావడంతో టైం చూసుకుని ఇద్దరూ నవ్వుకున్నారు. అప్పుడు ఇక ఇద్దరూ బాయ్ చెప్పుకుని ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరారు. అతుల్య ఇంటి దారి పట్టగా దారిలో ఒకచోట చాలాసేపు కార్ ఆగిపోవడంతో విసుగ్గా ముందుకు చూసిన అతుల్య ఒక్కసారిగా షాక్కి గురైంది. అక్కడ శక్తి ఎప్పుడూ లేనిది యూనిఫామ్లో ఉండడమే కాదు, స్టైల్గా పోలీస్ జీప్కి ఆనుకుని తన సబార్డినేట్స్ ఒక వ్యక్తిని ఇష్టమొచ్చినట్టు కొడుతూ ఉంటే శక్తి వాళ్ళని చూస్తూ ఉన్నాడు. పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు తింటున్న ఆ వ్యక్తి తన వల్ల ట్రాఫిక్ ఆగిపోవడం చూసి జనాల మధ్య నుండి ఎలా అయినా తప్పించుకోవాలి అనుకుని తప్పించుకునే ప్రయత్నం చేయబోతుండగా అప్పటి వరకు కూల్గా ఉన్న శక్తి తన పాకెట్ నుండి గన్ తీసి అతని వెనక నుండి మోకాలి మీద షూట్ చేయడంతో అతను అప్పటికే బాగా దెబ్బలు తినడం వల్ల అక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో పోలీసులు అతన్ని పోలీస్ జీప్లో ఎక్కించి తీసుకుని వెళ్ళగానే శక్తి ట్రాఫిక్ పోలీస్ని పిలిచి తొందరగా ట్రాఫిక్ క్లియర్ చేయమని చెప్పి తను తన బుల్లెట్ మీద వెళ్ళిపోయాడు. అప్పటి వరకు అదంతా చూసిన అతుల్య శక్తి పోలీస్ అని తెలియగానే ఎందుకో శక్తి తనకి ఎక్కడ దూరం అయిపోతాడో అన్న భయం ఆమెలో ఇంకా పెరిగిపోయింది. పైగా ఇన్ని రోజులు ఈ విషయం తన దగ్గర దాచిపెట్టినందుకు అతుల్యకి కోపం, బాధ అన్ని ఎమోషన్స్ కలగలిపి ఏడుపొస్తుంటే ఫ్రంట్ సీట్లో ఉన్న సెంథిల్తో అన్నా గో ఫాస్ట్ అనడంతో అప్పటికే ట్రాఫిక్ క్లియర్ అవ్వడం వల్ల సెంథిల్ కూడా డ్రైవర్ని తొందర పెట్టాడు. ఇంటికి చేరుకోవడం ఆలస్యం. అతుల్య వెంటనే తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని ఏడుస్తూ బెడ్ మీద పడిపోయింది. కళ్ళు మూసుకున్న అతుల్యకి తనకి శక్తి పరిచయం అయిన దగ్గర నుండి వారిద్దరి మధ్య జరిగిన ప్రతి ఒక్క సంఘటన కళ్ళ ముందు మెదులుతుంటే చాలా బాధగా అనిపించింది. అసలు శక్తి తన దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టాడో అర్థం కాక ఏడుస్తూ అలానే నిద్రపోయింది అతుల్య. ఉదయాన్నే లేచిన శక్తి ఒక ఇంపార్టెంట్ కేసు విషయమై ఐజీ గారిని కలవడానికి వెళ్ళాడు. సాయంత్రం వరకు ఆ కేసు విషయం డిస్కస్ చేస్తూ అక్కడే తను, డీసీపీ మురళీధర్ గారు ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. సాయంత్రం అవుతుండగా శక్తికి తన సబార్డినేట్ నుండి మారన్ రైట్ హ్యాండ్లా ఉంటూ అతను చేసే ప్రతి చెత్త పనిలో ముందుండే ఆ వ్యక్తి తాము వేసిన ఎరలో మారన్కి బదులుగా అతను చిక్కాడు అని తెలిసింది. ఆ విషయం తెలియడం ఆలస్యం. శక్తి తన టీంతో కలిసి అతన్ని పట్టుకోవడానికి వెళ్ళాడు. తీరా వాళ్ళు అతని దగ్గరికి వెళ్లేసరికి అతను పోలీసుల నుండి తప్పించుకుని రోడ్ మీదకు రావడంతో అప్పుడే ట్రాఫిక్ ఆగిపోయింది. ఎలాగో పోలీసులకు చిక్కాక అతన్ని స్టేషన్కి తరలించకుండా ఒక సీక్రెట్ స్పాట్లో అతన్ని ఉంచి అతని ప్లేస్లో అతనిలానే ఉండే మరో వ్యక్తిని స్టేషన్కి తీసుకెళ్లారు పోలీసులు. ఆ టీం అంతా శక్తికి బాగా నమ్మకస్తులు కాబట్టి ఈ విషయం ఎవరికీ తెలియలేదు. వాళ్ళు అలా దారిలో మనిషిని మార్చి స్టేషన్కి వెళ్ళగానే శక్తి అతన్ని దాచిపెట్టిన ప్లేస్కి వెళ్ళాడు. అప్పటికే శక్తి అభికి కాల్ చేసి తనకి నమ్మకస్తుడైన డాక్టర్ని పిలిపించి అతనికి ట్రీట్మెంట్ చేయించమని చెప్పడంతో శక్తి అక్కడికి వెళ్ళేసరికి అతను ఇంకా స్పృహలోకి రాలేదు. డాక్టర్ అతను రేపటి వరకు స్పృహలోకి రాడు అని చెప్పడంతో అతనికి థ్యాంక్స్ చెప్పి పంపించేశారు అభి, శక్తిలు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకున్నారు.
శక్తి ఇంటికి చేరుకోగానే ఫ్రెష్ అయి వచ్చి అవంతి గారితో కలిసి డిన్నర్ చేసి ఆవిడతో కాసేపు కబుర్లు చెప్పి అతుల్య దగ్గరికి బయలుదేరాడు. ఇటు మన అతుల్య శక్తి గురించి అలాగే బాధపడుతూ నిద్రపోయింది. వల్లి గారు భోజనం పట్టుకొచ్చి ఎన్నిసార్లు పిలిచినా డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఈ మధ్య స్థిరంగా ఉండని అతుల్యని గమనిస్తున్న ఆమెకు ఒకవేళ నిద్రపోతుందేమో అనుకుని పిలిచి పలకకపోవడంతో ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళిన ఒక గంటకి ఎప్పటిలానే విండో నుండి రూమ్లోకి వచ్చిన శక్తికి అసలు రూమ్లో ఒక్క లైట్ కూడా ఆన్ చేసి లేకపోవడంతో బాగా చీకటిగా ఉన్న ఆ రూమ్ని చూసి ఏంటిది, బంగారం ఇంట్లో లేదా ఏంటి అనుకుని ఆ చీకట్లోనే స్విచ్ బోర్డ్ వెతికే సాహసం చేయలేక మొబైల్లో టార్చ్ ఆన్ చేసి రూమ్ అంతా చూసిన శక్తికి బెడ్ మీద పడుకున్న అతుల్య కనిపించింది. ఎప్పుడూ లేనిది అప్పుడే నిద్రపోయిందేంటి అనుకుంటూ బెడ్ లైట్ ఆన్ చేసి మొబైల్లో టార్చ్ ఆఫ్ చేసి పాకెట్లో పెట్టుకుని నెమ్మదిగా అతుల్య పక్కనే బెడ్ మీద కూర్చున్నాడు శక్తి. అతుల్య మొహం అంతా ఆమె జుట్టు పరిచినట్టు ఆమె మొహం అంతా కప్పేయడంతో నెమ్మదిగా వాటిని తప్పించి ఆమె ఫేస్ ని క్లియర్ గా చూసిన శక్తికి ఆమె మొహం అంతా వాడిపోయి బాగా ఏడవడం వల్ల కంటి కింద కన్నీటి చారలు కనిపించగానే ఒక్క క్షణం ఆమె ఎందుకు అంత బాధపడిందో అర్థం కాక తన మనసంతా భారంగా మారిపోయింది. కానీ అప్పటికే బయటకు రావడానికి రెడీగా ఉన్న కన్నీళ్లను కష్టంగా అదిమి పెట్టుకుని నెమ్మదిగా ఆమె తలనిమురుతూ బంగారం అని పిలవగానే అప్పటికే శక్తి స్పర్శకి కాస్త మేలుకున్న అతుల్య శక్తితో ఇప్పుడు మాట్లాడడం ఇష్టం లేక కళ్ళు తెరవాలి అని ఉన్నా తెరవకుండా నిద్ర నటించడం మొదలుపెట్టింది. అలా శక్తి ఎన్నిసార్లు పిలిచినా అతుల్య కళ్ళు తెరవకపోవడంతో ఆమెను పరీక్షగా గమనించిన శక్తికి ఆమె మేలుకునే ఉంది అని అర్థం కావడంతో నెమ్మదిగా బెడ్ పక్కనే టేబుల్ మీదున్న వెట్ వైప్స్ తీసుకుని ఆమె ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసి ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి నీ కోపం బాధ నా గురించే అని అర్థమైందిరా బంగారం. అది నా గురించే అయినప్పుడు నాతో మాట్లాడో గొడవపడో లేక తిట్టో కొట్టో సాల్వ్ చేసుకోవాలి గాని ఇలా మౌనంగా ఉంటే ఎలారా అన్నాడు బాధగా. అప్పటి వరకు కోపాన్ని బాధని కంట్రోల్ చేసుకున్న అతుల్య శక్తి మాటలకి ఆమె బాధ ఇంకాస్త ఎక్కువ అవ్వడంతో వెంటనే లేచి శక్తి కాలర్ పట్టుకుని ఎందుకురా నన్ను మోసం చేశావు, నా దగ్గర ఎందుకు నిజం దాచావు, నిన్ను ఎంతగా నమ్మానో తెలుసా నీకు, నీలోనే మా అమ్మా నాన్నలను చూసుకుని సంబరపడుతున్న నన్ను మోసం చేయాలి అని ఎందుకు అనిపించింది నీకు, ఎందుకు ఇదంతా చేశావు అని అడిగింది కోపం బాధ కలగలిపి ఏడుస్తూ. ఆమె మాటలు ఆమె కన్నీళ్లు ఆమె బాధ అన్నీ శక్తి మనసును కలిచివేస్తుంటే అసలు ఆమె దేని గురించి మాట్లాడుతుందో అర్థం చేసుకోవడానికి పెద్ద టైమేం పట్టలేదు శక్తికి. అర్థమైన మరుక్షణం తన కాలర్ పట్టుకుని తన గుండెల మీద పడి ఏడుస్తున్న అతుల్య భుజాలు పట్టుకుని తన ముందుకు తెచ్చుకుని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ బంగారం అని పిలిచాడు కుడుకుపోయిన గొంతులో. అతుల్య మనసు అంత బాధలో ఉన్నా కూడా శక్తి గొంతులో బాధ ఆమెకు తెలిసేసరికి బాధగా తలెత్తి శక్తి కళ్ళల్లోకి చూసింది. ఆమె అలా తన కళ్ళల్లోకి చూసిన మరుక్షణం శక్తి ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నిజంగా నేను నిన్ను మోసం చేశాను అని నువ్వు నమ్ముతున్నావా బంగారం అని అడిగాడు. ఆ ప్రశ్నకి అతుల్య శక్తి కళ్ళల్లో ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు చేరిన కన్నీళ్లను ఆ కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న అనంతమైన ప్రేమను చూస్తూ శక్తి తనని మోసం చేశాడు అని ఆమె మనసు మాత్రమే కాదు ఆమె మెదడు కూడా ఒప్పుకోకపోవడంతో వెంటనే శక్తిని గట్టిగా హక్ చేసుకుని నా సిబి నన్ను మోసం చేయడు, నా సిబికి నేనంటే ప్రాణం కదా, మరెందుకు నా దగ్గర ఈ నిజం దాచిపెట్టావు అని అడిగింది మరింత గట్టిగా చుట్టుకుపోతూ. ఆమె తన మీద చూపిస్తున్న నమ్మకానికి శక్తి మనసు కాస్త తేలిక పడడమే కాదు చాలా సంతోషంగా అనిపిస్తుంటే ఆమె వెన్ను నిమురుతూ ఏడవకురా అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి నేను నీ దగ్గర ఏ విషయం దాచలేదు, కాకపోతే టైం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి అని వేచి చూశాను అంతే. అయినా నేను నిన్ను కలిసిన ప్రతిసారి యూనిఫామ్లో లేకపోవచ్చు గాని నా దగ్గర ఎప్పుడు గను ఉంటుంది, కనీసం నన్ను హక్ చేసుకున్నప్పుడు అయినా నువ్వు గమనించకుండా నన్ను అంటే ఎలా బంగారం అని అడిగాడు నవ్వుతూ. శక్తి ప్రశ్నకి అతుల్య కోపంగా చూస్తూ నీ టచ్ నన్ను అసలు స్పృహలో ఉండనిస్తే కదా సిబి నేను నిన్ను గమనించేది అని మనసులో అనుకుని అంటే నిన్ను హక్ చేసుకున్న ప్రతిసారి నీ బాడీ అంతా తడుముతున్నాను అనుకున్నావా ఇడియట్ అంటూ కోపంగా శక్తిని కొట్టడం మొదలుపెట్టింది అతుల్య. ఆమె మళ్ళీ తన దగ్గర అల్లరి చేయడంతో శక్తి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా కొడుతున్న ఆమె చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కుని తమ మధ్య గాలి కూడా దూరనంత గట్టిగా హక్ చేసుకుని నేను నీ దగ్గర ఏ విషయాలు దాచలేదు బంగారం, కానీ నీకు తెలియాల్సిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయి బంగారం, తొందరలోనే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి అనుకుని ప్రేమగా అతుల్య నుదుటిపై ముద్దు పెట్టి
బంగారం, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఈలోపు నువ్వు తినడానికి నేను ఏదో ఒకటి తీసుకొస్తాను అనగానే అతుల్య కంగారుగా, ఎలా తీసుకొస్తావు, నువ్వు ఇంట్లోకి వెళ్తావా, అమ్మో నిన్ను చిత్తప్పగాన్ని చూశాడంటే మామూలుగా ఉండదు, అస్సలొద్దు అంటూ తన ఫ్లోలో తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న అతుల్యని చూసి శక్తి నవ్వుకుంటూ ఆమె నడుం గిల్లాడు. ఊహించని విధంగా శక్తి చేసిన పనికి అతుల్య ఫ్రీజ్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండేసరికి శక్తి నవ్వుకుంటూ ఆమెను వదిలి ఆమె వార్డ్రోబ్ నుండి ఆమెకు నైట్ డ్రెస్ టవల్ తీసి బంగారం అని కదపడంతో తేరుకుని వెంటనే శక్తి చేతిలో బట్టలు తీసుకుని అక్కడి నుండి వాష్రూంలోకి మెరుపు వేగంతో పారిపోయి డోర్ లాక్ చేసుకుని శక్తి చేసిన పనికి పెరిగిన గుండె వేగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంతలో బయట ఉన్న శక్తి అతుల్య కంగారు చూసి నవ్వుకుంటూ వాష్రూమ్ డోర్ నాక్ చేసి, బంగారం, నేను బయటకు వెళ్తున్నాను, కాసేపట్లో వచ్చేస్తాను, ఈలోపు నువ్వు కాస్త ఆ సిగ్గుని పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వు అని నవ్వుకుంటూ శక్తి బయటకు వెళ్లి దగ్గరలో ఉన్న హోటల్ నుండి వేడి వేడి ఫ్రాన్స్ బిర్యానీ పార్సల్స్ చేయించుకుని తిరిగి అతుల్య దగ్గరికి వచ్చేసరికి ఆమె అప్పటికే ఫ్రెష్ అయ్యి శక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంది. శక్తి రావడం చూసిన అతుల్య కోపంగా అతన్ని కొడుతూ, ఇదేమైనా నీ అత్తారిల్లు అనుకుంటున్నావా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, అసలు సెక్యూరిటీకి గానీ దొరికితే నీ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తేనే నాకు ఊపిరి ఆడట్లేదు, కానీ నీకు అసలు భయం అన్నదే లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏంటిది అని గయ్యమంటూ లేచేసరికి శక్తి నవ్వుకుంటూ అతుల్యని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి పార్సల్ ఓపెన్ చేసి ఆమెకి తినిపిస్తూ, మొదటి విషయం, అవును ఇది నా అత్తారిల్లే, నా ఇష్టం వచ్చినట్టు తిరిగే హక్కు నాకుంది, ఇక రెండోది, మీ సెక్యూరిటీకి నన్ను పట్టుకునేంత సీన్ లేదు బంగారం, అయినా ఇక్కడున్నది సాధారణ వ్యక్తి కాదు, ఏసీపీ శక్తి రాఘవేంద్ర, నేను వేసే ఎత్తులను చిత్తు చేయాలి అంటే ఎదుటివాడు అయితే మరో శక్తి రాఘవేంద్ర అయ్యుండాలి, లేదంటే నాకంటే బలవంతుడు అయి ఉండాలి, మీ వాళ్ళకి అంత సీన్ లేదులే, ఇక తిరగడం అంటావా, నా పెళ్ళాం దగ్గరికి నా ఇష్టం వచ్చినట్టు తిరిగే హక్కు నాకుంది, కాదని ఎవడు అనగలడు చెప్పు అని అడిగాడు. అప్పటికే ఆమెకు తినిపించడం అయిపోవడంతో ఆమె నోటికి వాటర్ గ్లాస్ అందిస్తూ. శక్తి మాటలకి అప్పటి వరకు కోపం, భయం ఇలా రకరకాల ఎమోషన్లో ఉన్న అతుల్య నా పెళ్ళాం అనేసరికి సిగ్గుపడుతూ తలదించేసుకుంది. ఆమె మొహంలో సిగ్గు వల్ల వాలిపోయిన కనురెప్పలు, ఎర్రగా మారిన ఆమె చెక్కిళ్ళు శక్తిని కంట్రోల్ తప్పేలా చేస్తుంటే కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అతుల్యని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె ముంగుర్లు సరిచేస్తూ, బంగారం, రేపు నీకు నా లైఫ్లో బాగా ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను అనగానే అతుల్య శక్తి గుండెల్లో ఒదిగిపోతూ చిన్నగా తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ, ఎవరు సిబి అని అడిగింది. ఆమె ప్రశ్నకి శక్తి నవ్వుతూ, చూస్తావు కదా నీకే తెలుస్తుందిలే, తొందరెందుకు అనడంతో ఆ విషయాన్ని కాస్త లైట్ తీసుకుని శక్తి చెప్పే మాటలు వింటూ అప్పటికే బాగా ఏడవడం వల్ల అలసిపోయిన అతుల్య రోజు కంటే చాలా తొందరగా నిద్రపోవడంతో శక్తి జాగ్రత్తగా అతుల్యని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెకు బ్లాంకెట్ కప్పి ఏడవడం వల్ల వాచిన ఆమె కనురెప్పల మీద సున్నితంగా తన పెదాలను అద్ది అక్కడి నుండి తిరిగి ఇంటికి చేరుకున్నాడు శక్తి. ఇంటికి వెళ్లిన శక్తి అతుల్య గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. తను పోలీస్ అని తెలిస్తేనే ఆమె ఇంతగా రియాక్ట్ అయ్యింది. ఇక తను హ్యాండిల్ చేస్తున్న ఫస్ట్ కేస్ ఎప్పుడో మరుగున పడిన తన తల్లిదండ్రుల కేస్ అని తెలిస్తే ఇప్పటికైనా నేరస్తులను పట్టుకుంటాడు అని సంతోషిస్తుందో, లేకపోతే తను ప్రొఫెషన్కి ఆమె మనసులో దాగున్న భయంలాని ఈ విషయానికి కూడా భయపడుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఏది ఏమైనా అతుల్య తల్లిదండ్రులకు యాక్సిడెంట్ చేయించింది ఎవరో తెలుసుకోవాలి అని శక్తి గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆల్రెడీ హంతకుడి వరకు చేరుకున్నట్టే, కాకపోతే ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంతా క్లియర్ అయ్యాక అతుల్య దగ్గర ఓపెన్ అవ్వాలి అనుకున్నాడు. అందుకే ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పి ఆమెను ఇంకా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ప్రస్తుతానికి చెప్పకుండా ఆగిపోయాడు. శక్తి అతుల్యకి పరిచయం చేయాలి అనుకుంటున్నది ఎవరు? శక్తి తన తల్లిదండ్రుల కేసు డీల్ చేస్తున్న విషయం అతుల్యకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.